మొట్టమొదటి అవతారం మత్స్యావతారం. తర్వాత మీ అందరికీ తెలుసు కూర్మ అవతారం, ఇది వరాహ అవతారం, నారసింహ అవతారం, తర్వాత వామన అవతారం, పరశురామ అవతారం. పరశురాముడు ఇంకా ఉన్నాడంటే చిరంజీవి అంటారు కదా, శ్రీరామచంద్రుడు, ఈయన బుజ్జి కృష్ణుడు. తర్వాత బలరాముడు, ఆ బలరాముడి తర్వాత కలికి భగవాన్. ఎస్, దాని తర్వాత ఆ విష్ణుమూర్తే ఈడ శయనిస్తున్నాడు. ఆదిశేషులు విష్ణుమూర్తి, ఆయన బొడ్డుల నుంచి వెళ్ళి బ్రహ్మదేవుడు పుట్టిండ్రు అంటారు కదా. సో అట్లా ఇట్లా కమలం పువ్వుల బ్రహ్మదేవుడు, శ్రీదేవి, భూదేవి. అండ్ ఇగో ఇక్కడ చూడండి, మీకు ఇంకా మంచిగా అర్థమవుతుంది. మొత్తము ఆ మధ్యలో సున్నము అండ్ రాళ్ళు, కంప్లీట్గా రాళ్ళు. ఆ రాళ్ళు నీట్గా కనిపించడానికి వాళ్ళు అట్లే వదిలేసారు, ఎటువంటి పెయింట్ లేదు. ఇగో మన హిందూ పిల్లర్ అని చెప్పాలి. సో హిందుత్వానికి పెద్ద దిక్కు ఈయననే. ఈయన లేకపోతే మనం ఎవ్వరము లేమనే చెప్పాలి. నిజానికి చెప్పాలంటే ప్రతి ఒక్కరికి దేవుడు ఒక్కటే, ఆ దేవుడికి మనం అందరము ఒకటే, కులమతాల భేదాలు లేవు అని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఉద్ధరించిన వ్యక్తి ఈయననే, రామానుజులు. ఫైనల్లీ చాలా రేర్గా కనిపించే విగ్రహం ఈ విగ్రహం. ఈయననే విశ్వక్సేన పెరుమాల్ అంటారన్నమాట. అంటే విష్ణుగణాలకు ఈయన సైన్యాధిపతుడు. అండ్ మనం ఇప్పుడు శివగణాలకు విఘ్నేశ్వర స్వామి ఎట్లనో, విఘ్నేశ్వరుడు ఎట్లనో, ఈయన విష్ణుగణాలకు అట్లా అన్నట్టు. ఇప్పుడు అంటే ఇందాక మనం అక్కడ సైడ్ ఏమో మనం విష్ణుమూర్తి అవతారాలన్నీ చూసినాం కదా. ఇప్పుడు ఇక్కడ అమ్మవారు అంటే లక్ష్మీదేవి, అష్టలక్ష్ములు అంటాం కదా మనము. ఈ అష్టలక్ష్ములకి మన పైన ఒక కన్ను ఉందనుకో, జీవితం సాఫీగా సాగిపోతుంది. సో అట్లా అని చెప్పేసి ఇక్కడ లక్ష్మీదేవి అవతారాలను పెట్టారు. నేను చూపిస్తాను రండి. సో విద్యాలక్ష్మి, చదువుల తల్లి. విజయలక్ష్మి, ఏం సాధించాలన్నా ఏమి ఉండాలి. ధైర్యలక్ష్మి, ధైర్యం లేకపోతే ఏం సాధించలేం, సింపుల్. సంతాన లక్ష్మి, పిల్లలు కోరుకునేటోళ్ళకి. గజలక్ష్మి అంటే అందరికన్నా పెద్ద లక్ష్మీదేవి అన్నట్టు, గజలక్ష్మి అంటారు అందుకే. తర్వాత ధాన్యలక్ష్మి, తిండి కావాలి కదా, వెరీ ఇంపార్టెంట్. ధనలక్ష్మి, ఇది లేకపోతే ఎవరికి నడవదు. సో ఆదిలక్ష్మి అంటే మొదటి లక్ష్మి అని అర్థం. సో ఇగో, సో గోదాదేవి కళ్యాణం అని చేస్తుంటాం కదా మనము. అంటే వెంకటేశ్వర స్వామి రంగనాథుడు అవుతాడు, అమ్మవారు మహాలక్ష్మీదేవి ఏమో గోదాదేవి అవుతుంది. వీళ్ళిద్దరు కళ్యాణం చేస్తాం. సో ఆ అవతారాలు అన్నట్టు ఇవి. సో ఇక్కడ నుంచి వాళ్ళంతా కూడా ఆల్వార్లు అన్నట్టు. సో బేసిక్గా మనము విష్ణు క్షేత్రానికి వచ్చినప్పుడు ఎక్కడ పోయినా కూడా మనకి ఇట్లా ఆల్వార్లు కనిపిస్తారు. చూసారు కదా, ఇట్లా మొత్తం ఈ నేలమాలికల లోపల ఇంత పెద్ద ఏరియా, అంటే గుడి యాజ్ ఇట్ ఈస్గా గుడి కింద ఇంత పెద్ద ఏరియాని కూడా ఇంత అందంగా తీర్చిదిద్దిర్రు అన్నట్టు, ఎక్కడ ప్లేస్ వేస్ట్ కాకుండా. శంకర అరుణ శివ, భస్మాంగధర అరుణ శివ, త్రినేత్రమూర్తి అరుణ శివ, త్రిశూలధారి అరుణ శివ. అరుణ శివ కరుణ శివ, అరుణాచల శివ కరుణ శివ, అరుణాచల శ్రీ కరుణ శివ, అరుణాచల శివ కరుణ శివ. సామశర అరుణ శివ, అరుణాచల శివ కరుణ శివ.